సమస్యల్ని పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యల్ని వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత దయచేసి తెలుసుకోండి.
చాలాసార్లు చర్చించాం. చాలా పాజిటివ్గా ఉండేటటువంటి ఒక మంత్రి మన ముందు ఇప్పుడు ఇవాళ 14 సమస్యలు, అందులో ముఖ్యమైన అనేక చాలా హీనంగా ఉంది. మామూలు కార్మికుల కన్నా కూడా ఈ కలం కార్మికులు మిగతా వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ లేకపోతే ఇంకొక సదుపాయం మీ అందరి సమస్య తప్పకుండా తెలియకూడుతున్నాను. బలమైన కోరికలు వెంకటమ్మ చెప్పినట్టుగా ఈరోజు బంగారు రోడ్లో ప్రతిధ్వనించినాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు. అందరికీ నమస్కారం. వర్కింగ్ జర్నలిస్ట్, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు ఆంజనేయులు, శ్రీ ఆంజనేయులు గారు జనరల్ సెక్రటరీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వివిధ జిల్లాల అధ్యక్షులు, వివిధ జిల్లాల సెక్రటరీస్, మరి ఇక్కడికి విచ్చేసిన జర్నలిస్ట్ సోదరులు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక ఆంజనేయ గారు మాట్లాడుతూ మేము కోరిన వెంటనే మంత్రి గారు వచ్చారని చెప్పారు. నేను మీరు కోరిన వెంటనే కాదు, మీలో ఒకటిగా భావించి వచ్చారని చెప్పేసి సౌకర్యంగా భావిస్తాను. వేదిక మీద వచ్చేటప్పుడు తప్పెట్టు కొడితే ఆనందిస్తాం ఎవరైనా, కానీ వాళ్ళు చేసిన కామెంట్ కొంచెం భయం వేసింది. గట్టిగా తప్పెట్టు కొట్టండి, మన డిమాండ్స్ గట్టిగా ఎక్కుతామని చెప్పేసి. ఏదైనా కూడా ఆంజనేయ గారు చెప్పింది కానీ, వెంకటరావు గారు చెప్పింది కానీ వాటిలో వాస్తవాలు లేదని చెప్పేసి నేను చెప్పనని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జర్నలిజంకి జర్నలిస్ట్కి ఉన్న పాత్ర ఏమిటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలన్నా, ప్రజల ఆకాంక్షలు, ప్రజల సమస్యలకి ప్రథమ స్థానం పొందాలన్నా కూడా ఈ దేశానికి, ఈ సమాజానికి జర్నలిస్టులు అత్యంత అవసరం అనే విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు కూడా మనం చేస్తామని. ఒక ప్రభుత్వం పరిపాలన పరంగా ప్రజా ఆమోదం పొందాలన్నా, లేదు ప్రజలు ఒక ప్రభుత్వం పబ్లిక్ పర్సెప్షన్ ఫేవర్ గా సంపాదించాలన్నా, ఒక ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఏ విధంగా వస్తుంది? ప్రజల సమస్యలు పరిష్కారం, ప్రజల సమస్యల్ని నిర్భయంగా, వివక్ష రహితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగిన మాధ్యమం. కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించదు, నిర్లక్ష్యం కూడా చేయదని చెప్పేసి మనం చేస్తాం. ఈ సమస్యలు ఈ ప్రభుత్వానికి అత్యంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారు కూడా INPR రివ్యూ మీటింగ్ లో కానివ్వండి, సందర్భం వచ్చినప్పుడు కూడా జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరిస్తానికి మీరు కృషి చేయాలి, వారికి ఎటువంటి సమస్యలున్నా కూడా మీరు స్పందించాలని చెప్పి ఈరోజు కూడా వేరుగా మాట్లాడలేదని చెప్పేసి నిజంగా శివనికి మనం చేస్తాను. మరి రోజు అజయ్ గారు మాట్లాడుతూ మరి చాలా రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేకంగా జర్నలిస్టులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, మన రాష్ట్రంలో ఏమీ చేస్తలేదు అనే ఒక మాట మాట్లాడారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే,
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా సంక్షేమ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి మేము కూడా చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చే పెన్షన్స్ కానివ్వండి, ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఉదాహరణ ఒకటే ఒకటి మీకు తెలిసినవి ఏది చెప్పక్కర్లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలని భావిస్తాను. నేను అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చాను కాబట్టి మన రాష్ట్రం కంటే ఆర్థికంగా వైశాల్యపరంగా అన్ని విధాలుగా బలమైన రాష్ట్రాలు ప్రజలకు ఇస్తున్న పెన్షన్ కేవలం 600 నుంచి 1000 రూపాయలు ఒక్క తెలంగాణ అంతే. మహారాష్ట్ర తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, ఏ రాష్ట్రాన్ని తీసుకోండి. నన్ను తీయ మీరు మాట్లాడినప్పుడు మీ సమస్య చెప్పారు. దాంట్లో ఏంటంటే ఇతర రాష్ట్రాలతో పోల్చారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు చెప్పేదంతా కూడా నేను విన్నాను. నేను చెప్పేది కూడా మీకు అవసరమైతే తీసుకోండి, అవసరం లేని పక్కన పడేస్తాను. కానీ నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏ రాష్ట్రంలో పెన్షన్ సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఇస్తుందని చెప్పేసి మనం చేస్తాం. కాకపోతే మరి జర్నలిస్టులకు సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో మరి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా వాటిని కొన్ని ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని నిర్ణయాలు వెంటనే తీసుకోలేకపోతున్నామో, కానీ బట్ ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పేసి మీకు సైన్యంగా తెలియజేస్తామని చెప్పారు. జర్నలిస్ట్కి రాజకీయ అభిప్రాయం ఏముండదు, ఓటు వేసేటప్పుడు మాత్రమే రాజకీయ అభిప్రాయం ఉంటుందని చెప్పేసి అది ఎంతవరకు సబబో ఎంతవరకు వాస్తవం ఆంజనేయ గారికి వెంకటరావు గారికి నేను వదిలేస్తానని చెప్పేసుకొని మనం చేస్తాను. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత అబద్ధాలు ఎక్కువ మూలంగా ఈ జర్నలిజం మీద కూడా కొంత నెగిటివ్ ఒపీనియన్ అన్ని వర్గాల్లో కూడా వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మీరు ప్రభుత్వాన్ని విమర్శించడం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న సమస్యలు తీసుకురావడం, వీటన్నిటికీ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు, వాటిని ఆహ్వానిస్తాం కూడా. ఇప్పుడు ఎక్కడో ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం అసెంబ్లీలో లేకపోయినా కూడా మీరు ఏదైతే వార్తలు అందిస్తా ఉన్నారో, నెగిటివ్ కానివ్వండి, లేదా సమస్యలు కానివ్వండి, వాటన్నింటినీ కూడా మేము స్వీకరిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం కూడా. వాటి మీద ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధిత మంత్రులు కానీ, అధికారులు కానీ వాళ్ళందరూ కూడా స్పందించి చర్యలు తీసుకుంటానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసుకొని సందర్భంగా తెలియజేస్తాను. కాకపోతే ప్రభుత్వాన్ని కించపరచాలి, లేకపోతే ప్రభుత్వం మీద నెగిటివ్ అభిప్రాయాన్ని కలగజేయాలని కేవలం ఒక అభిప్రాయం, ప్రీ ఫిక్స్ అభిప్రాయంతో ఏదైతే కొన్ని వార్తలు వస్తున్నాయో వాటి మూలంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పేసుకొని మనం చేస్తాము. అటువంటి ఫేక్ న్యూస్ బాగుంది, అటువంటి అబద్ధాలు ఏదైతే ఉన్నాయో, ఇందాక చెప్పారు ప్రైవసీ యాక్ట్ అనేది ఆంజనేయ గారు చెప్పారు, అధికారులు దాడులు చేస్తారని చెప్పేసి. సో ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడైతే ఫేక్ న్యూస్ వస్తుందో, ఫేక్ న్యూస్ వాస్తవ న్యూస్ ని అధిగమించి ఫేక్ న్యూస్ లో ఎక్కువ వస్తున్నాయి అనే అభిప్రాయం కలగజేసి ఇటువంటి చర్యలు తీసుకుంటానికి కూడా మరి అవకాశం కలుగుతుందేమో, మీలాంటి పెద్దలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటి ఫేక్ న్యూస్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా జర్నలిస్ట్ సోదరులో ఎటువంటి చర్చ జరగాలి, ఫేక్ న్యూస్ అనేది వాస్తవమైతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దాని మీద కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను వ్యక్తిగతంగా కోరుతున్నానని చెప్పేసి మీ అందరికీ సేవగా మనం చేస్తాను. మరి ఇకపోతే మరి చాలా సమస్యలు చెప్పారు, ఇందాక చెప్పారు, కానీ ఏదైతే సొదక అది నా బాధ్యత. ఏదైతే మీరు చెప్పారో వాటన్నిటి మీద కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది. సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాల మీద ముఖ్యమంత్రి గారి సమయం తీసుకుని
వెళ్ళి చర్చించి మరి మీ అభిప్రాయాన్ని వారికి చేరవేసి వాటి మీద ఒక పరిష్కారాన్ని కూడా కనుగొనాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తాను. మరి మీరు చెప్పిన మాటలోనే మరి గత 2014-19 మధ్యలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మీకు అనుకూలంగానే వ్యవహరించిందని చెప్పేసి మీ మాటల్లోనే చాలా మంది తెలిసింది. అదే యాటిట్యూడ్ ని ఇప్పుడు కూడా కొనసాగిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తాను. స్కూల్స్ లో సీట్లు తప్పకుండా మరి ఆయా కలెక్టర్స్ కొంతమంది మిత్రులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఆయా కలెక్టర్స్ అక్కడికక్కడ లోకల్ గా ఆర్డర్స్ ఇచ్చి స్కూల్స్ లో చేర్పిస్తారని చెప్పేసి మీరే నా దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే మన తల్లికి వందల పేరు మీద కానీ ఈ ఏదైతే ఎడ్యుకేషన్ ఫీజు స్కీమ్స్ ఉన్నాయో వాటి ద్వారా మీరు కూడా అర్హులు కాబట్టి మరి అటువంటి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఏ విధంగా కావాలో మీతో ఒకసారి చర్చించి నేను సంబంధిత హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. మరి తప్పకుండా ఇంకా క్షుణ్ణంగా ఏమి ఇప్పుడు, ఎందుకంటే తల్లికి వందనం ఏదైతే ఇస్తున్నారో 10,000 రూపాయలు ఎంతమంది చదువుకుంటారో ఇచ్చే స్కీమ్ ఉంది కాబట్టి దాంట్లో మీరు ఏ విధంగా అర్హులవుతారో లేకపోతే ఇంకా ఏ విధంగా దీన్ని మెరుగుపరచాలో తప్పకుండా మీతో చర్చించి, అధికారులతో చర్చించి మరి తగు ఉత్తర్వులు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఆరోగ్య బీమా మరి ఇంతకు ముందు కూడా ఉండింది, దాన్ని తప్పకుండా కొనసాగిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఆరోగ్య బీమా ఏదైతే గ్యాప్ వస్తుందని చెప్పారు, అంటే మార్చికి ఆ స్కీమ్ అయిపోతే, ఆ పాలసీ అయిపోతే మళ్ళీ కొత్త పాలసీ తీసుకునే లోపల కొంత ఆలస్యం వస్తుందని చెప్పారు. తప్పకుండా దానివల్ల ఏదైతే ఆశించామో, ఏ లక్ష్యం అయితే ఆశించామో ఆ లక్ష్యాన్ని నెరవేరు కాబట్టి తప్పకుండా గ్యాప్ రాకుండా నేను చూస్తానని చెప్పేసి సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదొక కంటిన్యూస్ ప్రాసెస్ గా ఏదైతే బీమా సౌకర్యం ఉందో ఆ సౌకర్యాన్ని ఎక్కడ మధ్యలో గ్యాప్ రాకుండా కంటిన్యూగా మీకు ఆ పాలసీ మీకు లభించేటట్టు చేస్తానని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఈ హెల్త్ చెకప్ ఇది ఆ వెల్ఫేర్ ఫండ్ కూడా ఉంది, దాని మీద వడ్డీ పూర్తిగా సరిపోయిందని చెప్పేసి నేను భావించట్లేదు. అవసరమైతే జర్నలిస్ట్ వెల్ఫేర్ ఉందో దాన్ని ఏ విధంగా పెంచాలి, ఇంకా ఏదైనా డొనేషన్స్ తీసుకున్నా లేకపోతే యాజమాన్యాన్ని కూడా లేకపోతే పబ్లిక్ లో నుంచి ఈ ఫండ్ కోసం, ఎందుకంటే రకరకాల ఫండ్స్ కలెక్షన్ కోసం రకరకాల మార్గాలు ఆలోచిస్తూ ఉంటారు ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ. నేను ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఈ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో తప్పకుండా నేను ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఉండగానే దీన్ని ఏ విధంగా పెంచాలో ఆలోచించి తప్పకుండా పెంచిస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఆ ఫలాన్ని మీకు అందరితో వెంటనే ఒక కార్యాచరణ కూడా చేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా నేను మనం చేస్తూ మరి ఐఎన్పిఆర్ మినిస్టర్గా మీ ఫండ్ కి నేను 5 లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తాను. అదే హౌస్ సైట్స్, ఇది చాలా పెద్ద సమస్య నిర్ణయం కానీ చాలా పెద్ద డిమాండ్ కానీ అందరూ కానీ తప్పకుండా ఇప్పుడు ప్రభుత్వం కూడా రూరల్ ఏరియాస్ లో 2 సెంట్లు, అదేవిధంగా అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాస్ లో 3 సెంట్లు ఇవ్వాలి చాలా పట్టుదలతో ప్రభుత్వం. సో దాంట్లో మనం ఎంత చేర్చుకోవద్దు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మీరు ఏమైనా ప్రత్యేకంగా కోరుకుంటున్నారా, ప్రత్యేకమైన కాన్సెప్ట్ అమరావతి వరకు అయితే అర్బన్ ఏరియాస్ ఏదైతే ఉందో దాన్ని కూడా సపరేట్ గా చూద్దాం. కానీ అర్బన్ ఏరియాస్ లో కూడా ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ చేస్తుంది కాబట్టి దాంట్లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తారన్న సమస్యతో మరి ఆలోచించాలి. తప్పకుండా మీలో ఒక 10 మందితో కూర్చుని మా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మాట్లాడారు. ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో అందరికీ హౌస్ సైట్స్ అండ్ హౌసెస్ అని ఏదైతే ఆలోచిస్తుందో దాంట్లో మిమ్మల్ని ఏ విధంగా చేయొచ్చు ఉండదు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడైనా సరే లోకేష్ గారితో చర్చించి మా స్కీమ్స్ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో 3 సెంట్లు 2 సెంట్లు
దాంట్లో మిమ్మల్ని తప్పకుండా మీకు కూడా రద్దు చేసుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటివరకు ఏదైతే జీవోలు ఇచ్చారో ఇంతకుముందు మరి ఇక్కడ మన దగ్గర విజయవాడ కృష్ణా జిల్లా అసోసియేషన్కి అదేవిధంగా మీకు ఏదైతే ఇచ్చారో ఆ జీవోలు ఇప్పటికీ నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ మినిస్టర్ గారికి పంపించడం కూడా జరిగింది. ఇంతకుముందు జీవోలు ఇచ్చాము, దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ అభిప్రాయం ఏంటో తెలియజేసిందిగా నేను ఇప్పటికే వారికి లెటర్ కూడా రాయడం జరిగింది. వారి అభిప్రాయం కూడా తెలుసుకుని తప్పకుండా ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో అందరికీ ఇళ్ల స్థలాలు అనేది దాంట్లో ప్రత్యేకమైన దృష్టి జర్నలిస్టుల కోసం నేను పెట్టి, ఎందుకంటే ఐఐటి మినిస్టర్ హౌస్ మినిస్టర్ 2 శాఖలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు ప్రత్యేకంగా జర్నలిస్టుల హౌస్ సమస్యలు తీర్చడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఎప్పుడు వ్యతిరేకంగా లేదని చెప్పేసి మీకు మనం చేస్తాను. గతంలో జీవోలు ఇచ్చిన లేదా టిట్కోలో మీకు ఇల్లు శాంక్షన్ చేస్తానికి 100 కోట్ల రూపాయలు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేసిన, లేదు హ్యాపీనెస్ లో మీకు సబ్సిడైజ్ ప్రైసెస్ తో ఇల్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నా, అదంతా కూడా జర్నలిస్ట్ సోదరులకి తోడుగా ఉండాలనే ఆలోచనతో నేను చెప్పేసుకుని చేస్తాను. అదే ఆలోచనని మరి ఇప్పుడు కూడా కొనసాగిస్తూ మీకు ఏ విధంగా ఈ సమస్య తీర్చాలో తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాం. దీని మీద ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారితోనూ మరి పెద్దలతో కూడా చర్చించడం జరిగింది. వారు కూడా పూర్తిగా సానుకూలంగా ఉన్నారు. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరూ కూడా తెలిసిందే, ఇందాక అన్నారు వాళ్ళకి చాలా తక్కువ ధరలకి ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు అని చెప్పేసి అభిప్రాయం చాలా మంది ఉండొచ్చు. కానీ అది ఒక పాలసీ ప్రకారం ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనే ఆలోచనలో భాగంగా, అంతేకాకుండా ఏదైతే ప్రైమ్ మా ముఖ్యమంత్రి గారి ఆలోచనలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో ఏ విధంగా పనిచేస్తున్నారో అదేవిధంగా రాష్ట్రాన్ని ఇండస్ట్రీస్ లో కానీ లేదా సాఫ్ట్వేర్ లో కానీ నెంబర్ 1 గా చేయాలి ఏదైతే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారో దాంట్లో భాగంగా పాలసీలో భాగంగా తక్కువ ధరకి ల్యాండ్స్ ఇవ్వటం కానీ ధరకి ఇవ్వటం కానీ లేదా తీసుకువడం కానీ జరుగుతుందని చెప్పేసి నేను మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తాను. అంతే దానికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఏదైతే ఇండస్ట్రీస్ కి, సాఫ్ట్వేర్ కి, గూగుల్ ఏదైతే రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చగలిగిన సంస్థలు ఉన్నాయో వాటికి ఇవ్వటాన్ని కొంచెం నెగిటివ్ గా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం. దానికంటే వాటికి ఇచ్చే భూముల కంటే కూడా ఎక్కువ భూముల్ని ఈ 2 సెంట్లు 3 సెంట్లు పేదవాళ్ళకి వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. తప్పకుండా ఏ విధంగా చేయాలో మీ అందరితో చర్చించి దానికి కూడా పరిష్కారం తీసుకుంటారని చెప్పేసి మీ అందరికి మనం చేస్తూ ఆంజలి గారు ఏంటో సేవ్ జర్నలిజం, ప్రొటెక్ట్ జర్నలిజం అది ఇప్పుడు ఇమ్మీడియట్ గా అవసరం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే పబ్లిక్ లైఫ్ లో ఉన్న మేము చాలా చూస్తూ ఉంటాం. మేము మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విలేకరులకు ఎటువంటి గౌరవం లేదు, విలేకరులు ఏ విధంగా మా పట్ల వ్యవహరించేవాళ్ళు, లేదా విలేకరులు ఏ విధంగా వార్తల్ని రాసేవాళ్ళు, రాసే ముందు దాని మీద నిజాలు తెలుసుకుంటానికి ఏ విధంగా ప్రయత్నం చేసి రాసేది జర్నలిస్ట్ యొక్క ఇష్టం. దాంట్లో నేను చెప్పినట్టు అనేది మా భావన కాదు. కాబట్టి ముందు రాసే ముందు ఏ విధంగా తెలుసుకున్నది మేము కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితికి, పద్ధతికి ఈ రోజు వార్తలు రాసిన విధానానికి లేకపోతే ఏది పడితే అది రాయటానికి దాంట్లో 25% అబద్ధాలు ఫేక్ న్యూస్ ఉండొచ్చు. కానీ ఆ ఫేక్ న్యూసే ఎక్కువగా వాస్తవాల కంటే కూడా నిజాల కంటే కూడా ఎక్కువగా అవడం. అంతేకాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, లేకపోతే మనకు ఉన్న రాజకీయ అఫిలియేషన్ కానివ్వండి, పార్టీల అఫిలియేషన్ కానివ్వండి, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ప్రెస్టేజ్ దిగదార్చడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తాం. నేను మాట్లాడితే మీరు అందరూ ఒకటి, నేను ఒకటి కాబట్టి ఇక్కడ మీ అందరూ నన్ను వ్యతిరేకంగా చూడొచ్చు లేదా ఆలోచించవచ్చు. కానీ ఈ వాస్తవాన్ని ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. సో సేవ్ జర్నలిజం, ప్రొటెక్ట్ జర్నలిజం లో భాగంగా మీరు వీటి మీద కూడా చర్చించాలని చెప్పేసి నేను మనం చేస్తాం. జరుగుతున్న తప్పుల్ని, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని మనం ఎప్పుడూ ఆహ్వానిస్తాం కూడా. కానీ ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించే వార్తలు ఏదైతే ఉన్నాయో
ఫేక్ న్యూస్ ఏదైతే ఉంటాయో ఇదో ఉద్దేశపూర్వకంగా కించపడటం కానీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తాం, దాన్ని సాధించలేము అనేది ఒక అభిప్రాయం చూపించుకోవడానికి మనం చేస్తాం. అందుకనే ఈ ఫేక్ న్యూస్ ని ఏ విధంగా అరికట్టాలని ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి మనం చేస్తాం. సార్లు చర్చించడం జరిగింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఫేక్ న్యూస్ ని అరికట్టడానికి ఎటువంటి పాలసీస్ అవలంబిస్తున్నారో ఈ